జాతీయ రాజకీయాలు హీటెక్కాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలని ఇండియా కూటమి నిర్ణయించుకుంది. దీంతో పోటీ అనివార్యమైంది. ఇండియా కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరును ప్రతిపక్షాలు ప్రకటించాయి. కాగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ బరిలో ఉన్న సంగతి తెలిసింది. నేషనల్ పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. జగదీప్ ధన్కడ్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. కాగా ఇటీవల మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను తమ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి ప్రకటించింది. అంతేకాదు సిపి రాధాకృష్ణన్ కు మద్దతు ఇవ్వాల్సిందిగా ఇండియా కూటమిని కోరింది. అయితే ఎన్డీఏ కూటమి అభ్యర్థనను ఇండియా కూటమి తోసిపుచ్చింది. ఉపరాష్ట్రపతి ఎన్నికలో పోటీ చేయాలని ఇండియా కూటమి నిర్ణయించుకుంది. అందులో భాగంగా తమ అభ్యర్థిని జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. 2007 నుంచి 2011 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన సేవలందించారు. అంతేకాదు గోవాకు మొదటి లోకాయుక్తగా కూడా ఆయన కొంతకాలం పనిచేశారు. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిది తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం ఆయన సొంతూరు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆయన లా చదివారు. 1971లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో ఆయన న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. హైకోర్టులో అనేక సివిల్ కేసులు వాదించారు. న్యాయమూర్తి కావడానికి ముందు కొంతకాలం ఆయన కేంద్ర ప్రభుత్వానికి స్టాండింగ్ కౌన్సిల్ గా పనిచేశారు. 1995లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తరువాత గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. అటుపిమ్మట 2007లో తొలిసారి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. కాగా 2011లో జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి రిటైర్ అయ్యారు. కాగా ఎన్డీఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణన్ ఆల్రెడీ బరిలో ఉన్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ఇటీవల బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు. గతంలో జార్ఖండ్ తో పాటు మరికొన్ని రాష్ట్రాలకు ఆయన గవర్నర్ గా పనిచేశారు. ఒక దశలో తెలంగాణకు కూడా ఇన్ఛార్జ్ గవర్నర్ గా సిపి రాధాకృష్ణన్ సేవలందించారు. చిన్నప్పటి నుంచే ఆయనకు ఆర్ఎస్ఎస్ తో అనుబంధం ఉంది. సుదీర్ఘ రాజకీయ జీవితంలో కోయంబత్తూరు నుంచి 2 సార్లు రాధాకృష్ణన్ లోక్సభకు ఎన్నికయ్యారు. తమిళనాడులో బీజేపీని పటిష్టపరచడంలో సిపి రాధాకృష్ణన్ది క్రియాశీలక పాత్ర. అంతేకాదు బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడిగా కూడా సిపి రాధాకృష్ణన్ పనిచేశారు. కాగా ఇటీవల కాలంలో దక్షిణాదిన పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ అధినాయకత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా తమిళనాడులో ఇటీవల అన్నాడీఎంకేతో బీజేపీ పెట్టుకున్న పొత్తు బెడిసికొట్టింది. ఈ నేపథ్యంలో తమిళనాడుకు ఒక రాజ్యాంగబద్ధమైన పదవి ఇచ్చి తమిళుల అభిమానం పొందాలనేది కమలం పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. అందులో భాగంగానే తమిళనాడు నేల నుంచి ఎదిగివచ్చిన సిపి రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించింది బీజేపీ అధిష్టానం. కాగా ఇటు ఎన్డీఏ కూటమి అటు ఇండియా కూటమి రెండు దక్షిణాది వారినే ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థులుగా ప్రకటించడం విశేషం. సిపి రాధాకృష్ణన్ది తమిళనాడు అయితే జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిది తెలంగాణ. కాగా 2 దక్షిణాది రాష్ట్రాలే కావటం విశేషం. అయితే పార్లమెంట్లో ఎన్డీఏ కూటమికి తగినంత సంఖ్యాబలం ఉంది. ఈ నేపథ్యంలో సిపి రాధాకృష్ణన్ గెలుపు ఖాయమనే విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక లాంఛనప్రాయం కానుంది. ఇదిలా ఉంటే ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ ఆకస్మిక రాజీనామా బీజేపీ హైకమాండ్ ను ఇరుకుని పెట్టిందనే చెప్పాలి. వాస్తవానికి జగదీప్ ధన్కడ్ కు ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేదు. రాజస్థాన్ కు చెందిన జగదీప్ ధన్కడ్ రాజకీయ ప్రస్థానం జనతాదళ్ తో ప్రారంభమైంది. తరువాత కాలంలో ఆయన కాంగ్రెస్ పార్టీలోనూ పనిచేశారు. అటుపిమ్మట భారతీయ జనతా పార్టీలో ఆయన చేరారు. అయితే ఉపరాష్ట్రపతి పదవిలో హోదాకు తగ్గట్లు జగదీప్ ధన్కడ్ ప్రవర్తించలేదన్న ఆరోపణలు వచ్చాయి. ఒక దశలో జగదీప్ ధన్కడ్ పై అభిశంసన తీర్మానం పెట్టడానికి కూడా రాజ్యసభలోని విపక్షాలు రెడీ అయ్యాయంటే ఆయన పట్ల వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు పిల్లలతో హెడ్ మాస్టర్ ప్రవర్తించినట్లు జగదీప్ ధన్కడ్ తమ పట్ల ప్రవర్తిస్తున్నారని ఒక దశలో ఏకంగా సీనియర్ ఎంపీ జయా బచ్చన్ కూడా ఆరోపించిన సంగతి చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఏది ఏమైనా ఉపరాష్ట్రపతి పదవికి 2 సౌత్ ఇండియన్ల మధ్య ఎన్నికల సమరం జరగబోతోంది.